అనగనగా ఒక అందమైన రాజ్యంలో న్యాయంగా పాలించే ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. అది చాలా మూర్ఖమైన కోతి అయినా రాజుగారికి అదంటే ఎంతో ఇష్టం. అందుకే ఆ కోతికి కోటలో ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ ఉండేది. ఒక రోజు మధ్యాహ్నం రాజుగారు అలసిపోయి నిద్రపోతున్నారు. ఆ సమయంలో కోతి రాజుగారిని కాపాడాలి అని కాపలా కాస్తోంది. అంతలో ఒక ఈగ వచ్చి రాజుగారి భుజం మీద వాలింది. కోతి దాన్ని తోలడానికి ప్రయత్నించింది. కానీ ఆ ఈగ మళ్ళీ మళ్ళీ వచ్చి రాజుగారి మీదే వాలుతోంది. రాజుగారి నిద్రకు భంగం కలగకూడదని కోతి ఒక మూర్ఖమైన ఆలోచన చేసింది. ఈగను పూర్తిగా చంపేస్తే సరిపోతుంది అనుకుంది. ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కోతి కత్తితో గట్టిగా దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది. కానీ రాజుగారు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే అందరికీ అర్థమైంది, మూర్ఖుడి సహాయం శత్రువు కంటే ప్రమాదకరం అని.